చికెన్ ఇంత టేస్ట్‌గా చేసుకుంటామని అస్సలు కనుక్కోలేదు మామ నేనైతే. నమస్తే మామ అందరికి. ఇప్పుడైతే చికెను అన్నీ అయితే దింపుకుంటాను మామ. దింపుకొని అన్ని అరేంజ్‌మెంట్ చేసుకోవాలి కాబట్టి కొత్తిమీర అయితే కడుగుతాడు మా మామ. మా ఫ్రెండ్ గాడు అయితే అన్నీ అయితే కడిగేసిండు మామ. కడిగేసి అన్ని చెరువులో పెట్టేసి ఆడ తరిగేదానికైతే పెట్టినాడు. ఇంక మా అయ్య కూడా ఎర్రగడ్డలు అయితే తరిగేచ్చాండు. ఇంకొక అయ్యి ఉండేసి కొత్తిమీరలో గెడ్డి ఉందనేసి గెడ్డి అయితే తీసాండు. చెక్ చేసుకున్న తర్వాత అగ్గిపెట్టి అయితే లేదు మామ. అగ్గిపెట్టి అయితే మర్చిపోయినారంట సూపర్ మార్కెట్ లో తీసుకోవడము. ఇక్కడ వచ్చేసి ఒక అన్న అయితే మడవ కడతా అంటే అన్న దగ్గర అయితే అడిగినా మామ. షెడ్ లో ఉంది తీసి ఇచ్చినాడు. ఇప్పిట్టే కాదు మామ, ఉప్పు కూడా మర్చిపోయినారు. ఉప్పు కూడా ఆయన అయితే ఇచ్చినాడు. ఇంకా మంటేసి పొయ్యి మీద అయితే చికెన్ అయితే పెట్టినాం మామ. ఫస్ట్ బాగా చికెన్ ఉడికిన తర్వాత దింపుకొని మామ నీళ్లు సపరేట్ చికెన్ సపరేట్ చేసి మళ్ళీ చికెన్ అయితే పొయ్యి మీద అయితే పెట్టినాము. మీద పెట్టిన తర్వాత మామ దాంట్లో అయితే కావాల్సిన మసాలాలన్నీ వేసి మామ కొంచెంసేపు అయితే ఉండనిచ్చి మళ్ళీ నీళ్ళు అయితే దాంట్లో ఊరింటాయి కదా ముందుగా తీసుకొని ఉన్నాం కదా అవి అయితే వేసినాం. మళ్ళా ఫైనల్ గా అయితే చికెన్ అయితే కొత్త కొత్తలు ఆడుతుంది మామ. ఎట్లుంటుందో అని ఒక ప్లేట్ లో అయితే వేసుకున్నాం చికెన్. టేస్ట్ విషయానికి వచ్చాం మామ. టేస్ట్ అయితే వేరే లెవెల్ గా చేసినారు మామ. సూపర్ గా నచ్చింది నాకైతే. అన్నం అయితే చేసేదానికి రెడీ అయినా మామ. అన్నం వచ్చేసి చిన్న గ్యాస్ మీద పెడదాం అనుకున్నాం. గ్యాస్ అయితే తొనుకుతా ఉంటే ఎందుకులే వచ్చిన రిస్క్ అనేసి పొయ్యి మీద అయితే పెట్టినాము. బార్బీక్యూ కూడా చేసాం మామ. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. ఈ వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి మామ. ఇంకేం ఉంటా బాయ్.